హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్ 2026లో నేడు ఆర్సీబీ గుజరాత్ జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండు జట్లు కూడా తలపడబోతున్నాయి. ఆర్సీబీ ఇప్పటికే చూసుకుంటే కనుక 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచేందుకు పట్టు బిగించిందని చెప్పుకోవాలి. ఇక ఆర్సీబీలో బ్యాటింగ్ బౌలింగ్లో చాలా పటిష్టంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఢిల్లీతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలం కావడంతో స్వల్ప స్కోరు చేసింది ఆర్సీబీ. మరోవైపు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నటువంటి గుజరాత్ గత మ్యాచ్లో ముంబైతో దారుణంగా ఓడింది. 99 పరుగుల తేడాతో కూడా ఓడిపోయింది. అయితే ఇవాల్టి మ్యాచ్ ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. రైట్, ఇవాళ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఎలా ఉండబోతోంది, ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది ఇరు జట్లు కూడా? ఖచ్చితంగా ఇప్పుడు ఆర్సీబీ మనకి బెంగళూరులోనే హోమ్ టీమ్ కాబట్టి, హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీ వర్సెస్ జీటీ ఇద్దరు ఒక మంచి ఓటమిలోనే ఉన్నారు. ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళు 6 మ్యాచ్లకి వీళ్ళు 4 గెలిచారు, వీళ్ళు 6 మ్యాచ్లకి 3 గెలిచి ఉన్నారు. కానీ ఈ విజయం ఖచ్చితంగా ఆర్సీబీకి చాలా అవసరం. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్నారు, పైగా హోమ్ గ్రౌండ్ లో జరుగుతోంది. మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది, ఫాస్ట్ గా రన్స్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి టీము. 200+ స్కోర్స్ ఎస్ఆర్హెచ్ తర్వాత భారీ స్కోర్స్ చేయగలిగింది ఆర్సీబీనే. ఎస్ఆర్హెచ్ 285 ఒకసారి కొడితే దాంట్లో కూడా చేజింగ్ లో 263 కొట్టారు వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు. 263, 262, 250, 250 అరౌండ్ చాలా మంచి స్కోర్లు. అంటే భారీగా 200+ స్కోర్స్ చేయగలిగే సత్తా బాగా ఉన్నటువంటి టీము మన ఆర్సీబీ కూడా. గతంలో చూసుకుంటే 4 మ్యాచ్లు కూడా 200+ చేజ్ చేసి గెలవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆర్సీబీ టీం మంచి ఫైట్ ఇస్తుంది. కొంచెం తడబాటులో ఉంది జీటీ టీం. ఖచ్చితంగా జీటీకి అంత భారీగా రన్స్ ఇచ్చేటటువంటి బ్యాట్స్మెన్స్ ఎవరు కనపడకపోవడం బాధాకరం. మనకు సుదర్శన్, గిల్ ఓపెనింగ్ వెళ్తారు, తర్వాత బట్లరు ఒక్కడు కొద్దిగా అంటే కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు, బాగా లాగుతున్నాడు. మన కెప్టెన్ గిల్ అయితే వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేశాడు, కానీ దాని తర్వాత మళ్ళీ అంటే ఇక్కడ గుజరాత్ విషయానికి వస్తే బౌలింగ్ లో కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా కూడా బ్యాటింగ్ లో గిల్, సుదర్శన్, బట్లర్ పైనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. సో వారు ఆడకపోతే మిడిల్ ఆర్డర్ గుజరాత్ను కాపాడలేకపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎట్లా చూడాలి ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మాక్సిమం హోప్స్ అన్ని కూడా అందరూ ఆర్సీబీ మీద ఉన్నప్పటికీ కూడా గుజరాత్ ఏమైనా కొంచెం అంచనాలు మించి ఏమైనా ఆడేటువంటి అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా వీళ్ళకి బౌలింగ్ లైన్ బాగుంది కాబట్టి గుజరాత్ కి సిరాజు వీళ్ళంతా ఉన్నారు, మళ్ళీ రబాడా, ఖాన్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి గుజరాత్ కి బౌలింగ్ లైనప్ రషీద్ ఖాన్ బౌలింగ్ లైనప్ బాగుంది. అంటే వీళ్ళు కానీ కంటెంట్ చేయగలిగితే, వీళ్ళు భారీ స్కోర్ ఇస్తే మళ్ళీ చేంజ్ చేయగలిగేంతటువంటి సత్తా గుజరాత్ దగ్గర లేదు. వీళ్ళు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ అని తీసుకుంటే గుజరాత్ టీము బెంగళూరుని మాక్సిమం స్కోర్ అంటే 180, దానికి మించకుండా ఒక 140, 180 మధ్యలో కానీ వాళ్ళు బెంగళూరులో కట్టడి చేయగలిగితే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు లోయెస్ట్ స్కోర్లు కూడా చాలా వచ్చిన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ 80, లీస్ట్ స్కోర్ 88 ఆ గ్రౌండ్ లో. ఆర్సీబీ వాళ్ళదైతే 92 ఉంది ఆ గ్రౌండ్ లో, అదే గ్రౌండ్ లో లీస్ట్ స్కోర్. ఎన్నో మ్యాచ్లు 120, 130, 140 దగ్గర ఆగిపోయినాయి ఆర్సీబీలో. కాబట్టి వాళ్ళు కానీ కట్టడి చేయగలిగితే వాళ్ళకి చేంజ్ చేయడం ఈజీ అవుతుంది గుజరాత్ వాళ్ళకి. అదే కన్నా వీళ్ళు కొంచెం బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అయిపోయి ఫస్ట్ బ్యాటింగ్ అని ఒకవేళ ఆర్సీబీకి వచ్చి 200+ కొట్టగలిగారు అంటే వీళ్ళు మానసికంగా పొంగిపోతారు. ఓటమి అనేది 200+ స్కోర్ వస్తే చాలా కన్ఫర్మ్ అయిపోతుంది ఓటమి జీటీ కన్నా. గెలుపు అనేది కొంచెం కష్టమే, అంటే ఏదో మిరాకిల్ జరిగితే తప్ప మనం అక్కడ గెలుపుని ఊహించలేం. ఒకవేళ ఆర్సీబీ కూడా ఫస్ట్ కన్నా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునే అవకాశమే కనపడుతుంది. ఫీల్డింగ్ తీసుకుంటుంది. నాకు తెలిసి గుజరాత్ ని ఒక 180 లోపల కట్టడి చేయాలా, అంటే బ్యాటింగ్ లైనప్ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ కట్టడి చేస్తే నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ లో వాళ్ళకి బౌలింగ్ అంత ఈజీ అయిపోతుంది. అంటే వాళ్ళ బౌలర్స్ భయపడుతూ ఉంటారు, వీళ్ళకి బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా పాటించే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ పవర్ ప్లే మనకు గతం కొన్ని మ్యాచ్లుగా చెప్పుకుంటున్నాం 60+ కానీ పవర్ ప్లే లో కనపడింది అంటే 200+ స్కోర్ వచ్చేస్తుంది. అది వికెట్లు అంటే మాక్సిమం ఒక వికెట్ లేదా వికెట్ పడకుండా కానీ 60+ స్కోర్ కానీ వచ్చిందంటే ఏ టీం అయినా సరే 200 ఈజీగా దాటేస్తారు. లేదు 1-2 వికెట్లు పడి 50 లోపల అట్లా స్కోర్ ఉండింది అంటే 180 దాటడం చాలా కష్టం అవుతుంది. 160, 180 మధ్యలో అయిపోతుంది. ఇంకా ఫాస్ట్ గా వికెట్లు పడితే 140 దగ్గర కూడా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫ్రెండ్లీ పిచ్, కూడా ఫ్రెండ్లీ పిచ్.
అంటే అంత డ్రాస్టిక్ గా బ్యాటింగ్ మారిపోవడం, అంత డ్రాస్టిక్ గా బౌలింగ్ మారిపోవడం అనేది ఉండదు. కంటిన్యూగా డే అంతా ఒకే దీంట్లో ఉంటది. ఇది ప్లేయర్ యొక్క స్టామినా మీద ఆధారపడి ఉంటది గ్రౌండ్ లో. అంటే ఎనీ చేంజెస్ రెండు టీమ్స్కి కూడా ఎవరెవరు ఇవి పాటిస్తే కొంత ఏదన్నా ఇరు టీంలు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవాలి. చేంజెస్ చూడాలంటే వెనుక మనకు బ్యాక్ బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉంది అనే దానికన్నా ఇప్పుడున్న స్ట్రెంత్ బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు మంచి ఆటగాళ్లే, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది అనాలిసిస్ చేసుకోకపోతే నెక్స్ట్ వస్తే ప్లేయర్ కూడా తను కూడా అదే టెన్షన్ లో ఉంటాడు, తనకు కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్లేయర్ని ఎప్పుడు మార్చాలి అని అంటే నెక్స్ట్ ప్లేయర్ కూడా చెక్ చేయాలి, ఇతను బాగా ఆడుతున్నాడు, టీం అంతా బాగుంది, ఇంకెవరైనా ఒకరిని ఇద్దరు చెక్ చేయాలనుకున్నప్పుడు మామూలుగా ప్లేయర్ చేంజ్ చేస్తారు. లేదు కంటిన్యూస్ గా ఒకరు ఫెయిల్యూర్ అయిపోతున్నారు, 4-6 మ్యాచ్లుగా ఒక అతను ఫెయిల్యూర్ కాబట్టి అతను తీసేద్దామనడానికి అట్లా కూడా ఏం లేదు. తీస్తే ఇంకా ఫిలిప్స్ ని తీయాలి. ఫిలిప్స్ ని తీసామంటే అసలు ఫీల్డింగ్ దారుణంగా కనబడుతుంది. మనం ఫిలిప్స్ మైదానంలో చూస్తున్నాం ఎట్లా ఎగురుతున్నాడు అంటే ఒక పక్షి ఎగిరినట్టు ఎగురుతున్నాడు. ఎస్, ఏ మాత్రం భయం లేకుండా ఫీల్డింగ్ కి ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు ఫిలిప్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తన యొక్క ప్రయత్నానికి. టోటల్ ఐపీఎల్ టీము అతని యొక్క డెడికేషన్ కి ఫీల్డింగ్ లో దాసోహం అవ్వాలి, అతని దగ్గర నేర్చుకోవాలి. ఇండియన్ టీం కావచ్చు, ఐపీఎల్ లో ప్రతి ప్లేయరు, యంగ్స్టర్స్ అందరూ కూడా ఫిలిప్స్ నుంచి ఫీల్డింగ్ ఎలా చేయాలి, ఎంత యాటిట్యూడ్ ఉండాలి, బాల్ పైన ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది ద నెంబర్ 1 అయితే ఫిలిప్స్ అని ఫైనల్ గా ప్రజెంట్ కిరణ్ గారు 6 మ్యాచ్ల్లో మనం చూసుకున్న 4 విజయాలతో వరుసగా థర్డ్ ప్లేస్లో ఉంది ఆర్సీబీ. బ్యాటింగ్ బౌలింగ్ ఎంత స్ట్రెంగ్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలం కావడంతో తక్కువ స్కోర్. మీరు చెప్తున్నారు ఫ్రెండ్లీ పిచ్ అని, బట్ అయినప్పటికీ వాళ్ళ ఓవరాల్ హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది? ఫైనల్గా ఏం చెప్తారు ఒకవేళ బాగా గట్టిగా పవర్ ప్లే లో వికెట్ పడకపోతే రెండు టీంలు ఇప్పుడు కానీ పవర్ ప్లే లో కోహ్లీ అండ్ సాల్ట్ ఉన్నప్పుడు పవర్ ప్లే వికెట్ పడకుండా 60+ వస్తే 220 పైనే కొడతారు ఆర్సీబీ వాళ్ళు. లేదు ఒక వికెట్ పడి 60 లోపల అంటే 50 లోపల నిందంటే మాక్సిమం 180 అంతే. 180 ఇంకా వెంటనే కానీ వికెట్లు పడగలిగితే 140 to 180 ఇన్ బిట్వీన్ అవకాశం ఉంది. ఈ 40 రన్లు లోపల ఉంటే 140నే, 140 దాటుతుంది అన్నది కూడా డౌట్. పవర్ ప్లే లో 40 లోపలే కన్నా రన్ రేట్ కానీ ఉంటే ఏ టీం కైనా 140 దాటడం కష్టమే. 50 అరౌండ్ వచ్చింది అంటే 160 అరౌండ్ దాటుతారు ఖచ్చితంగా. 60+, 70+ కానీ మనం వీళ్ళు కానీ ఏ టీం అయినా స్కోర్ చేయగలిగితే అప్పుడు మ్యాచ్ ఈజీగా 200 అనేది మార్క్ అనేది ఖచ్చితంగా దాటుతుంది. అది ఐపీఎల్ ప్రతి మ్యాచ్ లో చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఈ పొజిషన్ కూడా అలాగే ఉంటది. కానీ బౌలింగ్ ఎవరైతే లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారో ఈ పిచ్ వరకు బౌలింగ్ లో ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్ గా బౌలింగ్ లైన్ అండ్ లెంత్ పట్టుకుంటారో ఆ టీం ఖచ్చితంగా విజయం అనేది ఉంటది. ఏ చిన్న తప్పులు జరిగినా కానీ భారీ అవకాశాలు అంటే ఫేవరెట్ గా ఏం పోతుంది అంటే ఆర్సీబీకి పోతుంది. దాంట్లో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళు కొట్టగలిగే ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే కొద్దిగా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటుంది. మిగతా అందరిది కూడా విరాట్ కోహ్లీ కూడా ఒకసారి 180, 200 స్ట్రైక్ రేట్ వచ్చేస్తాడు. మామూలుగా విరాట్ కోహ్లీ 150, 160 లోనే ఉంటాడు. ఏదో రేర్ గా 200 అట్లా స్ట్రైక్ రేట్ కి వస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ వచ్చేసాడు అంటే ఇంకా పట్టడం కష్టమే. రైట్, చూద్దాం. కిరణ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు, అదేవిధంగా అప్డేట్స్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో ఇటు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ఈ కీలక పోరులో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోబోతున్నారు, ఫీల్డింగ్ ఎవరు చేయబోతున్నారు? పిచ్ ఫ్రెండ్లీ పిచ్ అంటున్నారు, మరి భారీ స్కోర్ చూసుకుంటే కనుక 220 దాటుతుంది, లేదంటే 180 లోపు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది ఈ కీలక పోరు, మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇవి ఐపీఎల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.